ఏడుకొండలపై కొలువుదీరిన వెంకన్న రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు. హుండీ ఆదాయంలో తగ్గేదేలే అంటున్నారు. రికార్డులను బద్దలు కొడుతూ కానుకలతో ఫుల్ కలెక్షన్లు రాబడుతున్నారు. దాంతో గత కొన్ని నెలలుగా శ్రీవారి హుండీ ఆదాయం 100 కోట్లకు ఏమాత్రం తగ్గట్లేదు. నూతన సంవత్సర నేపథ్యంలో గత ఏడాది తిరుమల శ్రీవారి హుండీ లెక్కల్ని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 2024లో హుండీ ద్వారా వెంకన్నకు 1365 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టుగా తెలిపింది. ఈ లెక్కన సగటున ఒక్కొక్క నెల హుండీ ఆదాయం 113.75 కోట్లు. ఇదంతా కూడా టీటీడీ ఖాతాకు జమ అవుతోంది. సగటున ఒక్కరోజు హుండీ ఆదాయం 3.73 కోట్లుగా రికార్డులకు ఎక్కుతోంది. గత ఏడాదిలో జూలై ఆగస్టులో అత్యధికంగా 125 కోట్ల హుండీ ఆదాయం లభించింది. Oasis Fertilityలో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. శ్రీవారికి ముడుపులు కట్టి హుండీలో భక్తులు చెల్లించే కానుకలు టీటీడీకి కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. తిరుమలేశుడి హుండీ ఆదాయం ప్రతి నెల 100 కోట్లు క్రాస్ అవుతుండడంతో వెంకన్న ఆదాయం అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఎంతలా అంటే కోవిడ్ తర్వాత గత 33 నెలలుగా 100 కోట్ల ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. ఈ క్రమంలోనే సామాన్య భక్తుల నుండి సంపన్నుల వరకు హుండీలో సమర్పిస్తోన్న కానుకలతోటి గత ఏడాది శ్రీవారి హుండీ ఆదాయం 1365 కోట్ల రూపాయలు దాటింది. శ్రీవారి హుండీ ఆదాయం నెల నెల ఎలా పెరుగుతుందో ఒకసారి చూద్దాము. 2024లో శ్రీవారికి మొత్తం 1365 కోట్ల రూపాయల హుండీ ఆదాయం లభించింది. జనవరిలో 116.46 కోట్ల ఆదాయం, ఫిబ్రవరిలో 111.71 కోట్లు, మార్చిలో 118.49 కోట్లు, ఏప్రిల్లో 101.63 కోట్లు, మే నెలలో 108.28 కోట్లు, జూన్లో 113.64 కోట్లు, జూలైలో 125.35 కోట్లు, ఆగస్టులో 125.67 కోట్లు, సెప్టెంబర్లో 114.11 కోట్లు, అక్టోబర్లో 107.30 కోట్లు, నవంబర్లో 111.30 కోట్లు, డిసెంబర్లో 111.27 కోట్ల రూపాయల హుండీకి ఆదాయంగా వచ్చింది. మొత్తంగా ఏడుకొండల స్వామి ఆదాయం కొండలుగా పెరుగుతూనే ఉంది. ఇక గత ఏడాది మొత్తం 2.55 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్టుగా టీటీడీ ప్రకటించింది.